హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈ వీడియోలో ఉద్యోగ పెన్షనర్లకి పెండింగ్లో ఉన్న డిఏల విడుదల గురించి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే పెండింగ్ డిఏలను విడుదల చేయాలని పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్య చంద్రయ్య కోరడం జరిగిందండి. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్స్కు రావాల్సిన పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని పిఆర్టీయు తెలంగాణ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మన్య చంద్రయ్య ప్రభుత్వానికి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారండి. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో పెండింగ్లో ఉన్న 3 డిఏలు చెల్లింపులతో పాటు 6 నెలల్లో పీఆర్సీ నివేదిక తెప్పించుకొని ఉద్యోగుల వేతన సవరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన సందర్భాన్ని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తు చేశారండి. గత సంవత్సరంన్నర కాలం ఉద్యోగులకు డిఏలు లేవని, ఇప్పటికీ 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారండి. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను దృష్టిలో ఉంచుకొని వెంటనే పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని అయితే ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఫ్రెండ్స్. ఆయన పేర్కొన్నారు ఈ మేరకు. ఈ విధంగా 1 తారీఖునే జీతాలు ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు బదిలీల, ప్రమోషన్ల హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నందుకు ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలైతే తెలియజేశారండి. ఉపాధ్యాయులకు నెల ప్రమోషన్లు ఇచ్చే విషయాన్ని కూడా పరిశీలించాలన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లను బదిలీలు చేసినప్పటికీ లక్ష్యంగా పూర్తిగా అయితే లక్ష్యానికి అయితే చేరలేదన్నారండి. బదిలీ అయిన ఉపాధ్యాయులను అందరినీ వెంటనే రిలీఫ్ చేస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరారండి. ఇంకా 10,000 మంది ఉపాధ్యాయులు రిలీఫ్ కావాల్సి ఉన్నారు. వెబ్ కౌన్సిలింగ్లో ఉన్న లోపాలను సరిచేస్తూ లిస్ట్ ఓవర్ వేకెన్సీలలో వెంటనే ప్రమోషన్లు కల్పించినప్పుడే బదిలీల, ప్రమోషన్ల లక్ష్యం పూర్తిగా నెరవేరుతుందన్నారండి. హేతుబద్ధీకరణ ద్వారా ఉపాధ్యాయుల, విద్యార్థుల నిష్పత్తి తగ్గించడం ద్వారా సరైన నిర్ణయం అయినప్పటికీ కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున సాకుతో ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల పోస్టులు ఎత్తివేసిన ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయులను కేటాయించకపోవడం సరికాదన్నారండి. ఈ మేరకు ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసే చర్యలు తీసుకోవాలన్నారండి. పేదవాడి విద్యను సంరక్షించాలి అని ప్రభుత్వాన్ని కోరారండి. ప్రాథమిక ఉపాధ్యాయులపై అయితే తీవ్రమైన ఒత్తిడి ఉందని అన్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు 18 పీరియడ్లు బోధిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారండి. ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని నియమిస్తూ సబ్జెక్టుకు టీచర్ను ఉండే విధంగా అయితే చర్యలు తీసుకోవాలన్నారండి. అప్పుడే ఈ విధంగా మూతపడ్డ పాఠశాలలు కూడా తెరుస్తూ గౌరవ ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీని కూడా నెరవేరుతుందని అయితే ఈ మేరకు పేర్కొన్నారు ఫ్రెండ్స్.